సత్య వాళ్ళు ఊరొచ్చిన వెకేషన్ అయిపోతుంది. సో, నెక్స్ట్ డే మార్నింగే క్రిష్ అండ్ ఫ్యామిలీ తిరిగి వైజాగ్ ప్రయాణం స్టార్ట్ అవుతారనమాట. సో, ఆ నైట్ మొత్తం అందరూ కలిపి కార్డ్స్ ఆడుకుంటారు. క్రిష్‌ని చాలా సేపు పట్టిన తర్వాత కార్డ్స్ ఆడడానికి ఒప్పుకుంటాడనమాట. తన బేబీని వాళ్ళ అమ్మకి ఇచ్చేసి కూర్చుంటాడు కార్డ్స్ ఆడడానికి. ఆదిత్య కార్డ్స్ ఆడుతూ అర్జున్ వైపు, అదితి వైపు చూసి సరిపోయారు. ఒక చీటర్‌కి ఇంకొక చీటర్ తోడు అంటాడు. "ఏయ్! నువ్వు చీటర్ అని ఎవరిని అంటున్నావు? అని కళ్ళు చిన్నవి చేసుకొని చూస్తుంది అదితి ఆదిత్య వైపు. "ఇంకెవరు? అయినా అది స్పెషల్‌గా చెప్పాలా ఏంటి?" అని ఆదిత్య అంటాడు. "వదిలే వదిన, మా అన్నయ్య ఎప్పుడూ అంతే. మనం గెలుస్తుంటే చూడలేకపోతున్నాడు. జెలసీ ఫీల్ అవుతున్నాడు" అని అర్జున్ అంటాడు. "మీరు గెలుస్తారా? చూస్తా చూస్తా" అని ఎప్పటిలాగే వాళ్ళు నాటీగా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని లాక్కుంటూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఎప్పటిలాగే అర్జున్‌ని అదితి ఇద్దరు కలిసి చీట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎవరికి దొరకకుండా. ఆదిత్య ఇంకా వదిలేస్తాడనమాట. ఏడ్చర్లే వీళ్ళు ఎలాగ గెలవలేరు అనుకుని. మాధవ్, ఆదిత్యలు నవ్వుకుంటారు. వీళ్ళకి గెలిచే ధైర్యం లేదు ఈ పిల్లలిద్దరికి అనుకుని. ఆ తర్వాత కొద్దిసేపటికి కావాలని ఆదిత్య ఆట పట్టిస్తూ ఉంటాడు వాళ్ళ కార్డ్స్ వైపు చూస్తూని. "అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇది చీటింగ్ వెళ్ళు" అంటూ తను మోచేత్తో నెడతాడు అర్జును ఆదిత్యని. చీటర్ ఇంకొక చీటర్ వల్ల చిరాకు పడుతున్నాడు అని మాధవ్ నవ్వుతాడు. కానీ మాధవ్ కూడా సేమ్ అలాగే సత్యకి హెల్ప్ చేస్తున్నట్టు తనని నమ్మిస్తాడు. తనేమో అన్ని కార్డ్స్ తనకి చూపించేస్తుంది. అలా సత్య కూడా ఓడిపోతుంది. ఫైనల్గా క్రిష్ విన్ అవుతాడు. ఏమీ తెలియని వెల్లుల్లిపాయలాగా సైలెంట్గా విన్ అయిపోయాడు అని సత్య కొనుక్కుంటుంది. సో ఆ ప్యాలెస్లో వాళ్ళకి అదే లాస్ట్ నైట్ కాబట్టి అందరూ మెలకుగా ఉండి అలా ఆడుకుంటూ ఆట పట్టించుకుంటూ ఉంటారు. "ప్లీజ్ గాయ్స్ వెళ్ళకండి, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతానని" మాధవ్ అంటాడు. "మనమంతా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా" అని అర్జున్ అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పటి వరకు అదితి కూడా సత్య షోల్డర్ పైన తల పెట్టుకుని ఉంటుంది. సడన్గా లేచి సత్యాని పక్క నుంచి గట్టిగా హత్తుకొని "ఐ మిస్ యూ లాట్ సత్య" అని హక్ చేసుకుంటుంది అదితి. "మిస్ యూ టూ అదితి" అంటూ సత్య కూడా తిరిగి హక్ చేసుకుని వాళ్ళిద్దరూ ఆ హగ్లో సిస్టర్ మూమెంట్ని ఆస్వాదిస్తారు. నాకు ఇప్పటి వరకు కజిన్స్ ఎవ్వరూ లేరు. ఇదంతా నాకు చాలా కొత్తగా, చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. నేను ఇక్కడున్న రోజులన్నీ చాలా బెస్ట్ డేస్ అని సత్య అంటుంది. "కానీ ఇకపై నీకు మేమంతా ఉన్నాం" అని మాధవ్ అంటాడు. "ఎస్" అని సత్య స్మైల్ ఇస్తుంది. "ఎక్స్క్యూజ్ మీ" అని చెప్పి క్రిష్ లేస్తాడు. "ఏమైంది అన్నయ్య? ఎక్కడికి?" అని ఆది అడుగుతాడు. "నా రూమ్కి" అని క్రిష్ అంటాడు. "కొద్దిసేపు ఉండొచ్చు కదా అన్నయ్య?" "కృతిక నీడ్స్ మీ" అని చెప్పేసి క్రిష్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. అలా అందరూ రాత్రంతా నిద్రపోకుండా మ్యాక్సిమం మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. సత్య వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి క్రిష్, కృతిక డీప్ స్లీప్లో ఉంటారు. కృతిక ఏమో ఒక సైడు బొమ్మని గట్టిగా హగ్ చేసుకుని పట్టుకుని ఉంటుంది. "మై బేబీ" అని చెప్పి తన ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టుకుని తనని అలాగా లాంగింగ్గా కొద్దిసేపు చూసి తను కూడా నిద్రపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మళ్ళీ బేబీతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తుంది. ఈలోపు క్రిష్కి మెలకువ రావడం అబ్జర్వ్ చేస్తుంది. తనని పాప దగ్గర ఉండడం చూస్తే తను ఇంకా దూరం పెట్టేస్తాడు అని చెప్పి ఇంకా సత్య సైలెంట్గా తను అప్పుడే లేస్తున్నాడని తెలుసుకుని కిందకి వెళ్ళిపోతుంది. అక్కడ మాధవ్ వాళ్ళ మమ్మీ కిచెన్లో ఉంటుంది. ఆవిడ బ్యాక్ సైడ్ నుంచి పట్టుకుని "గుడ్ మార్నింగ్ ఆంటీ" అంటుంది. ఆవిడ వెంటనే వెనక్కి తిరిగి సత్య ఫేస్ పట్టుకుంటుంది. "ఆంటీ, మీరు త్వరలోనే వైజాగ్ వస్తానని చెప్పారు, ఖచ్చితంగా రావాలి" అని సత్య కొంచెం కంప్లైంట్ చేసినట్టు చెప్తుంది. ఆవిడ నవ్వి "నా కూతురు అడిగితే రాకుండా ఉంటానా? ఖచ్చితంగా వస్తాను" అని చెప్పి సత్య బుగ్గ మీద ముద్దు పెడుతుంది. వెంటనే సత్య ఆవిడని హగ్ చేసుకుని "ప్రామిస్" అని అడుగుతుంది. "ప్రామిస్" అని ఆవిడ చెప్తుంది. ఒక మదర్లీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది సత్యకి. సో వాళ్ళందరూ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. అందుకే అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బాయ్ చెప్పుకుంటూ. క్రిష్, సత్య ఏమో క్రిష్ వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చుని ఉంటారు. ఆవిడ దయ వల్ల సత్యకి ఆ పాపను ఆడించే అవకాశం దొరుకుతుంది. తన ఒళ్ళోనే పెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. వాళ్ళ పెళ్ళైన ఈ కొన్ని రోజుల్లో సత్యకి క్రిష్ గురించి తెలిసింది ఏంటంటే క్రిష్ పెద్దవాళ్ళందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళ మాటని కాదు అనడు. సత్య పాపతో ఆడుకుంటూ ఉన్నప్పుడు "త్వరలో మీ నుంచి శుభవార్త వినాలనుకుంటున్నాను" అని క్రిష్ వాళ్ళ అమ్మమ్మ అంటుంది. సత్యకి ఏం అర్థం కాక అయోమయంగా ఆవిడ వైపు చూస్తుంది. క్రిష్ వైపు చూసేసరికి క్రిష్ కోపంగా ఆవిడ వైపు చూస్తూ ఉంటాడు.
సత్యకేం అర్థం కాదు. సో, తన గురించి కాదేమో అనుకుని తను మళ్ళీ పాపతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. అయినా నువ్వేంటి అలా సీరియస్‌గా చూస్తున్నావు? నేనేం తప్పుగా అన్నాను? పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం సహజమే. అయినా మీ ఇద్దరికీ చక్కగా, అందంగా, రత్నాల్లాంటి పిల్లలు పుడతారని నాకు తెలుసు అని ఆవిడ అంటుంది. అప్పటి వరకు బేబీని ఆడిస్తూ ఉన్న సత్య ఆవిడ మాటలు వినగానే అలా స్తంభించిపోయి ఉండిపోతుంది. ఆవిడ మాటలేవి సత్య వినలేదు అన్నట్టు ప్రిటెండ్ చేస్తుంది. అలాగే కృతిని చూస్తూ ఉండిపోతుంది. కానీ తన మొహం వేరే స్టోరీ చెప్తుంది. తన బుగ్గల మీద లైట్‌గా రెడ్ గ్లో వస్తుంది. మా అమ్మకి ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో జోక్యం చేసుకుంటూనే ఉంటుంది అని అరవింద మాధవ్ వాళ్ళ మమ్మీతో చెప్తుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళ కార్స్‌లో కూర్చుంటారు. కృతిని చూసుకోవడానికి ఉంటుందని క్రిష్ వాళ్ళ మదర్‌ని కూడా తనతో పాటే కూర్చోమంటారు. ఇదే బాగుంది కదా అని సత్య ఇందాక క్రిష్ వాళ్ళ అమ్మమ్మ గారు అన్నప్పటి నుంచి తను క్రిష్ వైపు చూడలేకపోతుందనమాట. సో, ఆవిడని ముందు కూర్చోమని సత్య బ్యాక్ సీట్‌లో కూర్చుంటుంది క్రిష్‌ని అవాయిడ్ చేయడానికి. ఆదిత్య, అర్జున్ ఇంకా వాళ్ళ డాడ్ కలిపి వేరే కార్‌లో స్టార్ట్ అవుతారు. సత్యకి వాళ్ళందరికీ బాయ్ చెప్పడం అంటే తన హార్ట్‌కి చాలా భారంగా అనిపిస్తుంది. కార్ మూవ్ అవుతుంది. సత్య కూడా తన ఆలోచనలో మునిగిపోతుంది. అలా కళ్ళు మూసుకుని వాళ్ళ ఫ్యామిలీతో గడిపిన ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా నిద్ర పట్టేస్తుంది. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఫుల్ ఆకలేస్తుండడంతో వాళ్ళంతా లంచ్ చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. సత్య తన రూమ్‌కి వెళ్తూ ఉండగా క్రిష్ ఇంకా కృతిక వాయిస్‌లు వినిపిస్తూ ఉంటాయి. క్రిష్ ఏదో చెప్తూ ఉంటే కృతిక ముసుముసులు నవ్వులు వినిపిస్తూ ఉంటాయి సత్యకి. సత్య అక్కడే ఆగిపోయి వాళ్ళ తలుపు వైపు కొద్దిసేపు అలా చూస్తుంది. తను కూడా నవ్వుకుని తల అడ్డంగా ఊపి కృతి నువ్వు నీ లాఫింగ్ అటాక్స్ అనుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్ళి చుట్టూ చూసి నిట్టూరుస్తుంది. లాస్ట్ 10 days నుంచి క్రిష్కి కృతికకి బాగా అలవాటు పడిపోయింది. క్రిష్ బయట ఉన్నప్పుడు అందరి ముందు సత్యకి బేబీని ఇస్తాడు కానీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే సత్యని అసలు తను బేబీని టచ్ కూడా చేయనివ్వడు. వాళ్ళు మాట్లాడుకోకపోయినప్పటికీ సరే వాళ్ళు సత్య పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రెజెన్సే సరిపోయేది సత్యకి. సో, ఇప్పుడు తనకి చాలా ఒంటరిగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రెజెన్స్‌ని మిస్ అవుతుంది. క్రిష్ అక్కడ ఉన్నప్పుడు నటించడమే కాకుండా ఇక్కడికి వచ్చాక తిరిగి మళ్ళీ పాత క్రిష్ అయిపోతాడని కూడా సత్యకి తెలుసు. సో, ప్రెజెంట్ గురించి ఆలోచిస్తూ సత్య చాలా సాడ్‌గా ఫీల్ అవుతుంది. ఈలోపు తన హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి మొబైల్ మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తాయి. వెంటనే సత్య బ్యాగ్ ఓపెన్ చేసి మొబైల్ తీసుకుని చూస్తుంది. మాధవ్ నుంచి, అదితి నుంచి మెసేజెస్ వస్తాయి. ప్రయాణం ఎలా జరిగిందని అడుగుతారు. అలాగే ఫ్యామిలీ గ్రూప్ చాట్లో కూడా మెసేజెస్ పెడతారు వాళ్ళందరూ మిస్ అవుతున్నారని. సత్య వాళ్ళందరి మెసేజెస్కి రిప్లై ఇచ్చి కొద్దిసేపు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతుంది. సత్య కూడా వాళ్ళని చాలా మిస్ అవుతుంది. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళ నాన్నకి కాల్ చేసి చాలాసేపు మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మతో వాళ్ళ తాతయ్యతో కూడా మాట్లాడుతూ తన టైంని అలాగా స్పెండ్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే యూనివర్సిటీకి వెళ్ళడం కోసం ఏమేం కావాలో అన్నీ సర్దుకుంటూ ఉంటుంది బ్యాగ్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.